మహానుభావుడు ఒక్కొక్కటి వింటుంటే నేర్చుకున్నాడు. రామాయణం త్రేతాయుగంలో జరిగిన కథ ఏమిటి? ఇప్పటికీ ఎప్పటికీ నేర్చుకోవలసింది ఏదైనా ఉంటే నీతి రామాయణము నుండి గ్రహించాలి. నేను, నా ప్రయోజనము, నా కుటుంబము, నా వారు తప్పులు చేసిన వెనకేసుకురావడం, నా అన్న మాటకు అంతే ఎక్కడుంది? నా కుటుంబంలో సభ్యుడు, నా సంఘంలో సభ్యుడు, నా ఇంట్లో సభ్యుడు, నా రాష్ట్రంలో సభ్యుడు, నా పక్షంలో సభ్యుడు తప్పు చేసిన ప్రతివాణ్ణి నా అన్న అనుబంధంతో కాపాడుతూ వెళ్ళిపోతుంటే దేశంలో ఎక్కడ నిలబడుతుంది ధర్మం? ధర్మము నిలబడాలంటే నా అన్న మాట ధర్మమునకు సంబంధించినది అయి ఉండాలి. కాబట్టి వ్యక్తి అనుబంధమునకు సంబంధించింది కాకూడదు. అందుకే వదిలిపెట్టాడు సగర చక్రవర్తి. ఈ బుద్ధి సమాజమునందు ఏర్పడిన నాడు, ఈ సాధన బలం ఏర్పడిన నాడు, రామాయణానికి వారసులుగా మనం బ్రతకగలిగిన నాడు రామరాజ్యం ఎందుకు రాదు? రాముడు పరిపాలిస్తే రామరాజ్యం వస్తుందనడం కాదు. రాముడు పరిపాలించగలిగినట్టు పరిపాలించగలిగిన సమర్థత, రాముడు బ్రతకగలిగినట్టు బ్రతకగలిగిన సమర్థత, రామాయణం అందించినటువంటి ధర్మమును సాధన చెయ్యగలిగినటువంటి సమర్థత ఏర్పడిన నాడు రామరాజ్యం వస్తుంది. రామరాజ్యము నుండి సాధన బలాన్ని పొందుతారు. ఏ బలము అంటే, వాడు నాతో ఏ అనుబంధం ఉన్నవాడైనా సమాజ హితమునకు వాడు విరోధి అయిన నాడు వాడితో అనుబంధము నాకు అక్కర్లేదు. వాడికి మౌలికమైన ధర్మం అక్కర్లేనప్పుడు వాడితో అనుబంధము కూడా నాకు అక్కర్లేదు. అనుబంధం ఎందుకు తెగాలో చెప్పింది రామాయణం. ఏదో ఒక బ్రహ్మణం దేనికి తెంచుకున్నాడు? ఏదో తన మాట వినలేదని కాదు, సమాజమునకు అహితమును చేస్తున్నాడు కాబట్టి ఇటువంటి వాడు ఉండడానికి వీల్లేదు. రాజ్య బహిష్కారం విధించాడు. చిన్న పిల్లవాడు వింటున్న రాముడికి తన వంశ ప్రతిష్ట, కొడుకునే వదిలిపెట్టుకున్నవాడు, సంతానం లేనివాడు, అన్ని వేల సంవత్సరములు 100 సంవత్సరములు తపస్సు చేసి పొందాడు సగర చక్రవర్తి. 100 సంవత్సరముల తపస్సు ఫలితంగా వచ్చినటువంటి వంశకర్తని బహిష్కరిస్తున్నాడు. సమాజ హితము కొరకు వ్యక్తిగత హితమును పణంగా పెట్టగలగాలి మనిషి. అది మిగిలిన ప్రాణులకు అన్వయం కాదు, మనిషికే అన్వయం నేర్పుతుంది రామాయణం. వింటున్నాడు రామచంద్రమూర్తి.